హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫుడ్స్. ఈరోజు వీడియో దొండకాయ పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోశ ఇంకా ఏ టిఫిన్స్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఒక్కసారి ఈ దొండకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తిన్నారా అంటే మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడిని చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. మరి ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకొని పావు కప్పు పల్లీలని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పల్లీలు దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూ పల్లీలని వేయించుకోండి. పల్లీలు ఇలా నీట్గా దోరగా వేయించిన తర్వాత వీటిని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పల్లీల పొట్టుని తీసేయండి. నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త ఫ్రై అవనివ్వాలి. తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిర్చీల చీలికలు, 3 కారం ఉన్న ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి. మీరు ఎండుమిర్చికి బదులు పచ్చిమిరపకాయలైనా వాడచ్చు, లేదా ఇంకొన్ని ఎండుమిరపకాయలే కంప్లీట్గా వేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా మిక్స్గా కూడా వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు కాస్త ఫ్రై అవనివ్వాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పావు దొండకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను పండిపోయిన దొండకాయల్ని, మామూలుగా ఉన్న దొండకాయల్ని కూడా వాడుతున్నానండి. జనరల్గా మనం పండిన దొండకాయల్ని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ ఉప్పుని వేసి నెక్స్ట్ వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూతని పెట్టి వీటిని మీడియం ఫ్లేమ్లో కాస్త మగ్గనివ్వండి. దొండకాయలు నీట్గా మగ్గాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కాస్త కొత్తిమీర తరుగు, చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండు ఆప్షనల్. మీరు చింతపండు వద్దనుకుంటే ఇంకొక టమాటాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని టమాటాలో నీట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూతను పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత చూస్తే దొండకాయలు అలానే టమాటా నీట్గా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలన్నిటినీ వేసేయండి. మీరు కావాలనుకుంటే ఒక చిన్న ముక్క బెల్లం కూడా వేయచ్చు. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపుని పెట్టుకుందాం. నెక్స్ట్ పోపు వేసుకోవడానికి 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి వీటిని కాస్త చిటపటలాడనివ్వాలి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి చీలికలు, 1 స్పూన్ మినపప్పు, 1 రెమ్మ కరివేపాకుని వేసి వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. పచ్చడంతా వేసుకున్నాక మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ. దీన్ని ఇంకో సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీన్ని వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తిన్నారంటే వావ్, సూపర్ ఉంటుందండి. ఇంకేమీ అవసరం ఉండదు. కేవలం ఈ పచ్చడితోనే మొత్తం అన్నం అంతా తినేయచ్చు. మరి చూసారు కదా దొండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విశాఖ ఫుడ్స్.